హైదరాబాద్ శివార్లలోని దూలపల్లి పారిశ్రామిక వాడలో అక్రమంగా నిల్వ ఉంచిన రెక్టిఫైడ్ స్పిరిట్ను ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు. జగదాంబ కెమికల్స్లో 105 డ్రమ్ముల్లో నిల్వ ఉంచిన రెక్టిఫైడ్ స్పిరిట్ని స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ 2,31 లక్షల రూపాయలుగా అధికారులు చెబుతున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. 31A ఎక్సైజ్ చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. దూలపల్లి విలేజ్ దుండిగల్ మండల్ ప్లాట్ నెంబర్ 125 జగదాంబ కెమికల్స్ మీద నిన్న సాయంత్రం ఆ రూట్లో వాళ్ళ వెహికల్ వస్తున్నప్పుడు అనుమానాస్పదంగా వెహికల్ని ఆపడం, దాంట్లో మిక్స్డ్ సాల్వెంట్ అనేది తీసుకొస్తున్నట్టు మనకు రికార్డు ఉండడం, ఎక్కడ తీసుకుపోతున్నారు అనే దాని మీద దాన్ని ఫాలో అవ్వకుంటూ ఇక్కడ ఈ కెమికల్ ఫ్యాక్టరీ జగదాంబ కెమికల్ దగ్గర రావడం జరిగింది. దాంట్లో భాగంగా ఇన్వెస్టిగేషన్ చేయడం, ఇక్కడ సుమారుగా 105 మొత్తం 105 బ్యారెల్స్, ఒక బ్యారెల్ 200 లీటర్లతో కలిగినటువంటిది రెక్టిఫైడ్ స్పిరిట్ ఉన్నది. అంటే మొత్తం 21 రెక్టిఫైడ్ స్పిరిట్ ఉన్నది. అట్టి రెక్టిఫైడ్ స్పిరిట్ కలిగి ఉండడానికి వారికి లైసెన్స్ డిపార్ట్మెంట్ ఇష్యూ చేసింది ఉండాలి. ఆ లైసెన్స్ ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫ్యాక్టరీకి సంబంధించిన ఓనర్ హనుమాన్ రామ్ సేన్, తండ్రి సుర్జన్ రామ్ సేన్, ఆయన అసిస్టెంట్ శ్రవణ్ కుమార్, సన్ ఆఫ్ హరిరామ్, వాళ్ళిద్దరిని విచారించగా మా దగ్గర ఎలాంటి లైసెన్స్ లేదని చెప్పారు. సో లైసెన్స్ రెక్టిఫైడ్ స్పిరిట్ కలిగి ఉండాలని అంటే డెఫినెట్గా ప్రొహిబిషన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లైసెన్స్ కలిగి ఉండాలి. అలా కలిగి ఉండకపోవడము ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం చట్టరీత్యా నేరం. అందుకు అక్కడ ఉన్నటువంటి 21,000 లీటర్ల రెక్టిఫైడ్ స్పిరిట్ మేము సీజ్ చేయడం జరుగుతుంది. వాళ్ళ ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. అది కోర్టుకు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. దాని యొక్క వర్త్ 2,31 లక్షల వర్త్ ఉన్నది. సో దాన్ని కూడా సీజ్ చేయడం జరుగుతుంది. దీని కేసు ఇన్వెస్టిగేషన్ ఉన్నది. రైట్, మా ప్రతినిధి సురేష్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సురేష్, దాదాపు 2,31 లక్షల విలువైన రెక్టిఫైడ్ స్పిరిట్ అంటే చాలా భారీ మొత్తంలో పట్టుకున్నట్టుగా తెలుస్తోంది. దేనికోసం నిల్వ చేశారు దీన్ని? నిందితుల నుంచి ప్రాథమిక సమాచారం అందుతోందా? లిక్కర్ లో యూజ్ చేసే స్పిరిట్ ని ఎలాంటి అనుమతులు లేకుండా దూలపల్లిలోని జగదాంబ కెమికల్ ఫ్యాక్టరీలో స్టోర్ చేసి డంప్ చేస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా ఎక్సైజ్ పోలీసులు పట్టుకోవడం జరిగింది. గత కొద్ది రోజుల నుంచి కూడా ఈ కెమికల్ కి సంబంధించిన కంపెనీలో స్పిరిట్ నిల్వలు ఉన్నాయని చెప్పేసి పక్కా సమాచారం రావడంతో ఈ నిన్న రాత్రి కొన్ని లారీలలో ఈ స్పిరిట్ కి సంబంధించిన డ్రమ్లను తీసుకొచ్చి అక్కడ డంప్ చేసి నిల్వ ఉంచడంతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది. దాదాపు 21,000 లీటర్ల స్పిరిట్ ని ఎక్సైజ్ పోలీసులు సీజ్ చేశారు. ఈ కంపెనీకి ఎలాంటి అనుమతులు లేవు. స్పిరిట్ నిల్వ ఉంచాలన్నా తయారు చేయాలన్నా ఎక్సైజ్ సంబంధించిన అనుమతులు తప్పనిసరిగా ఉండాలి. దానికి సంబంధించిన గైడ్ లైన్స్ అన్ని కూడా పాటించాలి. కానీ ఎక్కడా పాటించకుండా ఈ స్పిరిట్ ని దేనికోసం వినియోగిస్తున్నారు, ఇక్కడ తెచ్చి స్టోరేజ్ చేయడానికి గల కారణాలు ఏంటి అనేది కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఇన్వెస్టిగేషన్ లో అన్ని వివరాలు కూడా బయటకు వస్తాయని చెప్పేసి ఎక్సైజ్ పోలీసులు చెప్తున్నారు. శ్రీ జగదాంబ కెమికల్స్ అనే కంపెనీ పేరుతోని దూలపల్లిలో ఈ పరిశ్రమ నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన వెరిఫికేషన్ జరుగుతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. దాదాపు 2 కోట్ల విలువైన స్పిరిట్ ని ఇక్కడ ఎందుకు నిల్వ చేశారనే దానిపైన కూడా క్వశ్చన్ చేస్తున్నారు. ఇద్దరు నిర్వాహకులు అక్కడ ఏదైతే స్పాట్ లో పోలీసులు వెళ్ళినప్పుడు, ఎక్సైజ్ పోలీసులు వెళ్ళినప్పుడు ఉన్న నిర్వాహకులతో పాటు అక్కడ పనిచేసే మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకొని ఇద్దరిని అరెస్ట్ చేసినట్టు కూడా ఎక్సైజ్ పోలీసులు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో పూర్తి వివరాలు తెలుస్తాయని చెప్పేసి కూడా ఎక్సైజ్ పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సురేష్.